శివరాత్రి రోజు తప్పకుండా చేయాల్సింది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమిటి? దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మనం అస్తమాను వాడుకునే అర్థం, మనకు అందరికీ తెలుస్తుంది. ఏమిటంటే అన్నం మానేయడం. ఒక రకంగా ఏదైనా తినడం మానేసి ఉపవాసం చేయడం మంచిదే. ఎందుకంటే మీరు సైంటిఫిక్గా చూస్తే కనుక శరీరంలో కొవ్వు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొన్ని కరుగుతాయి. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే విపరీతంగా తినేస్తే నిద్ర వస్తుంది తప్ప భగవంతుడి మీద మనస్సు నిలవదు. అందుకని ఉపవాసం అనే దాన్ని మన ప్రతి పండక్కి మన ఋషులు లింక్ చేసి పెట్టారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా మానేసేసి మధ్య బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళందరూ కటిక ఉపవాసం చేద్దామని పట్టుదలతో కూర్చుని పక్క రోజు వెళ్ళి హాస్పిటల్లో చేరుతున్నారు, సెలైన్లు పెట్టించుకుంటున్నారు. అలాంటివి ఎంతమందిని చూశానో. అలాంటి ఉపవాసాలు ఎప్పుడూ చేయకండి, అది మంచిది కాదు. ఇంకా రెండవది, అసలైన ఉపవాసం ఏమిటి? ఇది అన్నం మానేయడం ఉపవాసం కాదు. అసలైనది ఏమిటి అంటే ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. అంటే మన మనస్సు పరమేశ్వరుడికి దగ్గరగా రోజంతా ఉండగలిగితే దాన్ని ఉపవాసం అంటారు.